నమస్తే దోస్తులు, ఈరోజైతే మీకోసం రుచికరమైన మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి అందులో 125 గ్రామ్స్ జీలకర్ర అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి 125 గ్రామ్స్ మెంతులు అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సేమ్ ఇల్ ఇలా నీట్‌గా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ఆ రెండిటిని, జీలకర్ర ఇంకా మెంతుల్ని ఒక చిన్న మిక్సీ తీసుకొని ఆ మిక్సీలో వేసుకోవాలి. నీట్‌గా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత మళ్ళీ 250 గ్రాముల ఆవాలను మళ్ళీ మిక్సీలోకి వేసుకొని మళ్ళీ అది కూడా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బగోని అనేది తీసుకోవాలి. ఇంకో బగోని తీసుకున్న తర్వాత అందులో 3 లీటర్ల పల్లి నూనె మాత్రం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల మెంతులు అనేవి అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్‌గా నూనెలో వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న గిన్నె అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో ఒక కేజీ కారం అయితే అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1250 గ్రాముల సాల్ట్ కూడా అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 250 గ్రాముల ఆవాల పొడి ఉంటుంది కదండీ! మిక్సీ పట్టుకున్నాం కదా! అది కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 50 గ్రాముల పసుపు కూడా అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీలకర్ర ఇంకా మెంతులు కూడా మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ! అది కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 100 గ్రాముల ఎల్లిపాయలు, ఇంకా కేజీ అల్లం, ఇంకా కేజీ ఎల్లిగడ్డ రెండిటిని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం నూనెలో వేగించుకున్నాం కదండీ! 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల మెంతులు అవన్నీ ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. నీట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకున్న మామిడికాయలు ఉంటుంది గదండీ! 20-22 మామిడికాయలైతే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ మామిడికాయలను ఒక చిన్న బకెట్ అయితే తీసుకోండి. ఆ బకెట్‌లో నీళ్లు పోసి మామిడికాయలను అందులో వేసేయండి. ఒక గంట సేపు వరకి అందులోకి వేసేయండి. వేసేసిన తర్వాత మళ్ళీ ఆ మామిడికాయలను తీసి మంచిగా శుభ్రంగా తుడిచి, ఇప్పుడు మామిడికాయలు ఉంటుంది గదండీ! మామిడికాయలను నీట్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తము అది అందులో జీడి అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత అది నీట్‌గా జోకి పియాలన్నమాట. మొత్తం అవి ఓన్లీ పచ్చలు మాత్రమే జోకి పియాలి. అవి మొత్తం 5 కేజెస్ ఉండాలి అంతే. 5 కేజెస్ అయిన తర్వాత అవే 5 కేజెస్ ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీట్‌గా వేసుకున్నాం గదండీ! నీట్‌గా వేసుకున్న తర్వాత నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. మొత్తము మసాలా అంతా దీనికి అంటుకునేంత వరకు నీట్‌గా కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి బాగా మిక్స్ అనేది చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి. మీకు ఖచ్చితంగా ఈ పచ్చడి సంవత్సరం వరకు నిల్వ అనేది ఉంటుంది. ఇప్పుడు మన ఛానల్‌ని, వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నారో కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే కింద మామిడికాయ పచ్చడి ఎలా ఉందో కింద కామెంట్‌లో చెప్పండి మర్చిపోకుండా. అయిపోయిందండి. నోరూరించే రుచికరమైన మామిడికాయ పచ్చడి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎప్పటికైనా ఈ రుచి అనేది మర్చిపోలేరు. ధన్యవాదాలు.